వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను నా విశ్వాసంతో ఈ బద్వేల్ నియోజకవర్గం యొక్క అభ్యర్థిగా నన్ను కేటాయించినందుకు మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మిగతా నాయకులకు, మన జిల్లా యొక్క మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారికి, డీసీసీ అధ్యక్షులు శ్రీరాములు గారికి ఉన్న సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి ఉద్దేశంతో పోరాడుతున్నట్టు వామపక్షాలతో కలిసి నేను మన కాంగ్రెస్ పార్టీ పయనించడం అనేది, కలిసి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏ పార్టీ అయినా కూడా, ఏ ప్రజా పార్టీలు అయినప్పటికీ ప్రజల క్షేమం కోసం పాటుపడే పార్టీలన్నీ ఒక గూటి కిందికి వస్తాయనేది ఇప్పుడు మనకు తెలిసిన విషయం. సంతోషకరంగా ఉంది. సిపిఎం, సిపిఐ పార్టీలతో కలిసి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పనిచేసి ప్రజల యొక్క క్షేమం కోసం పాటుపడే దాంట్లో నా వంతుగా నేను ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఏ రకంగా చేస్తూ ఉంది, మోడీ గారు ఏ రకంగా మన యొక్క దేశ ప్రజలను హింస పెడతా ఉన్నారనేది అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ మూకుముడిగా అందరూ కలిసి పని చేయకపోతే మన యొక్క పురోగతి కానీ, మన క్షేమం కానీ ఉండదని నా యొక్క విశ్వాసం. ఈ ప్రజాస్వామ్యంలో ఏలాంటి కుల మతాలకు తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన యొక్క దేశం క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరు ఎలాంటి నష్టపోయేది ఉండదు. ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనే తేడా ఉండదు. మనమందరం మనుషులం. ప్రతి ఒక్కరికి సమ న్యాయం చేసే పార్టీ. బడుగు బలహీన వర్గాలు, బీసీలు ఇట్లాంటి తేడాలు ఏమి ఉండవు. అందరూ సమానంగా ఎవరికి కావాల్సిన హక్కులు, ఎవరికి కావాల్సినటువంటి వాటి ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కూటమిలో పనిచేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మోడీ గారి పరిస్థితి చూస్తే మనం చూసినాం. పరిస్థితులు ముస్లింలను ఏ రకంగా హింస పెడతా ఉన్నారు, క్రైస్తవులను ఏ రకంగా హింస పెడతా ఉన్నారు. ఒక మతము అనే దాన్ని తీసుకొచ్చి, ఇది విశ్వాసం అనేది ఎవరికి అందరికీ వ్యక్తిగతమైంది. అది అందరూ ఒకే విశ్వాసంలో ఉండాలని ఏమీ లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. కానీ అందరూ ఒకే గూటి కింద రావాలా, మీరందరూ ఇది ఏది అని చెప్పడం అనేది మొదటిసారిగా మనం ఈ దేశంలో వింటూ ఉన్నాం. ఉద్యోగాలు లేవు మనకు. అదే కాకుండా మనకు ప్రత్యేక హోదా అనేది ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానిస్తే, ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తూనే దాన్ని పక్కన పెట్టి 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తూ ఉన్నాం. తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం అడిగినా అది చేయలేదు. జగన్ గారు వచ్చినా కూడా అది కాలేదు. ఇప్పుడు మనకు ప్రత్యేక హోదా కావాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి. ఇది ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం. మనము ఎన్ని చేసినా కూడా, ఎంత కష్టపడినా కూడా మన పిల్లల భవిష్యత్తు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం అసలు అయోమయంగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం రావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎంతమంది ఇప్పుడు ఎన్ని ధరలు పెరిగిపోయినాయి, అసలు ఏమన్నా కొనడానికి కూడా లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి ఖర్చులు మనపైనే వేస్తూ ఉన్నారు. మన దగ్గరే ఏదో బ్రతుకుదామంటే ఆ బ్రతుకు తెరువులో నుంచే డబ్బులు తీసుకొని ట్యాక్సుల రూపంలో చేస్తూ ఉన్నారు. ధరలు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. అందుకనే ధరలు పెరిగిపోయినాయనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన 10 గ్యారెంటీలలో 13,500 రూపాయలు నెల ప్రతి మహిళ కుటుంబం, ప్రతి మహిళ పేరుత పడేటట్టు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్. తర్వాత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన రాష్ట్రంలో అయితే 2,25,000 మందికి ఉద్యోగాలు ఇమీడియట్గా ఏర్పాటు చేయడానికి, మళ్ళీ ఇల్లు కట్టించుకోవడానికి. ఇల్లు ఏంటి, మామూలుగా 1 సెంట్లో గత ప్రభుత్వం ఇల్లు అన్నారు, అది అగ్గిపెట్టేలాగుంది. ఒక చెయ్యి ఒక కాలు పోయేటట్టు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 లక్షలకు మంచి ఇల్లు కట్టించడానికి రెడీగా ఉన్నారు. గతంలో ఎప్పుడో రుణమాఫీ జరిగింది. రైతులు ఎంత కష్టపడి వాళ్ళు వర్షాలు లేక ఆ పంటలు దిగుబడి వచ్చినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వారు కట్టలేని పరిస్థితుల్లో రుణమాఫీ చేసేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధర మనం ఎంత కష్టపడి రైతు సంపాదించి దాన్ని పెంచి దాన్ని అమ్ముకోవడానికి పోతే ధర లేకుండా కరెక్ట్ ఒక 50% ఏమవుతుంది గిట్టుబాటు ధర ఏర్పాటు చేసేది. ప్రతి ఒక్కరి క్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాం. మన బద్వేల్ నియోజకవర్గానికి విషయానికి వస్తే
అందరికీ ప్రజలందరికీ మేము మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయిన దగ్గర నుంచి ఏ మాత్రము పురోగతి కనిపించలేదు. ఎప్పుడు తొత్తులుగా ఉండాల్సి ఉండే వస్తుంది కానీ ప్రజల సమస్యల మీద పోరాడడానికి కానీ ఎక్కడ ఈ ప్రాంతంలో ఏమి సమస్యలు ఉన్నాయి అని గుర్తించడానికి కూడా లేకుండా ఏదైనా ఒక సిగ్నేచర్ పెట్టాలని కూడా ఒకరిని పైన ఉండి వాళ్ళ ద్వారానే పెట్టాలనే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఆ రకంగా ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారు. ఏమి అని అడిగే గొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నేషనల్ పార్టీ తరపున నన్ను కేటాయించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నా. ఏ సమయంలోనైనా కూడా ఏ పరిస్థితిలోనైనా నియోజకవర్గ సమస్యలపైన నేను పోరాడడానికి ఎవరికి వీరు వారి అని లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ముందు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయ ఉంచి హస్తం గుర్తుకు ఓటు వేసి మీ ఓటు యొక్క విలువను పెంపొందించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నా. సామాన్య ప్రజలు కోరుకుంటే ఏంది, సమయంలో కావాల్సిన సహాయం. ఓటరు అనేది ఒక పదవిని ఎన్నుకునేది ఎందుకు, వారికి సమయానికి స్పందించాలని. ఆ స్వాతంత్రమే లేనప్పుడు ఇక్కడ ఏ నాయకుడు ఉండి కూడా ఏమీ లాభం లేదు. కాబట్టి పార్టీలు కాదు, ఎవరు ఏ వ్యక్తి అయితే ఏ నాయకుడైతే మాకు ఉపయోగపడతారని గుర్తించి ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నా. ఇంకొకటి కూడా ఏంటంటే, గతంలో మనం చూసినాం రాష్ట్రం అంతా రాజశేఖర రెడ్డి గారు పాలన ఎట్లా ఉన్నింది. 108 అయితే ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన విద్యలు పిల్లలు చదువుకోవడానికైతే ఏ సౌకర్యం కావాలంటే వాళ్ళకి ఏం అవసరమో అది గుర్తించి ఆయన చేసినారు. అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. కాబట్టి మనకు సిద్ధంగా ఆమె ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఆమె దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆమె నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపే చూస్తారు. ఇండియా కూటమి అభ్యర్థి మన నియోజకవర్గం అభ్యర్థి విజయజ్యోతి మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా సిపిఐ, సిపిఎం, మిగతా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా సిపిఎం పార్టీ పడన కమిటీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టు పరిస్థితుల్లో ఇట్లా కేంద్రంలో కానీ నరేంద్ర మోడీ, అదేవిధంగా రాష్ట్రంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి అవకాశం ఎక్కడ కానీ లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మైనార్టీల మీద, క్రిస్టియన్ల మీద, దళితుల మీద ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టడం కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో విఫలం కావడం అంటే జరిగింది. ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ప్రభుత్వ సంస్థలు యొక్క కృష్ణపట్నం ఓడరేవు కానీ, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాంటి పరిశ్రమలను కూడా ఈరోజు ఆదాని అంబానీ లాంటి వ్యక్తులకు ఈరోజు కట్టబట్టే పరిస్థితి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఈరోజు వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఏదైతే ఎన్నికల ముందు అనేక నిరుద్యోగ యువకులకు అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిరుద్యోగ సమస్య తీర్చినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. అదే కాదు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 90 రోజులు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ శంకుస్థాపన చేసినాడు కానీ ఇంతవరకు అది ఉక్కు పరిశ్రమ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా 2 సార్లు శంకుస్థాపన కూడా చేసినాడు కానీ ఉక్కు పరిశ్రమ పూర్తినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో రాయలసీమ, అందులో కడప జిల్లాలో కరువు ప్రాంతం అనేటువంటి రాయలసీమలో కడప జిల్లాలో చదువుకున్నటువంటి ఈరోజు నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా వస్తే కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పూర్తి అయితే, అదేవిధంగా ఈరోజు కడప జిల్లా మొత్తం ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారం కొంతవరకైనా నిరుద్యోగ అవకాశం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, బద్వేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రోషే గారిని, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సుధా మేడం గారిని, వాళ్ళిద్దరిని ఓడించాలా. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి విజయజ్యోతి మేడం గారిని గెలిపించాలా. ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఈ సమాజం, ఈ నియోజకవర్గంలో అనేక విషయాలు మేడం గారికి చాలా విషయాలు బాగా క్లుప్తంగా తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలపైన అయితే మేము, అదేవిధంగా పరిశ్రమలపైన అయితే ప్రజల సమస్యలపైన గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కూడా ఎక్కడున్నటువంటి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థులు ఉన్నటువంటి, సిపిఎం పార్టీ ఉన్నటువంటి నాయకత్వం అంతా మేడం గెలుపు కోసం కృషి చేసుకోమని చెప్పేసి కూడా తెలియజేస్తుంది.
లేదు. ఈరోజు వాస్తవంగా దేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాద గట్టికలు మోగుతా ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన గతంలో చూసినప్పుడు ఇప్పటికి వ్యత్యాసం చూసినప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు పక్కన పెడుతూ ఈరోజు అనేక చట్టాలు చేసినటువంటి ఉపాధి హామీ చట్టం కానీ లేకపోతే అనేక చట్టాలు అటవీ భూముల చట్టం కానీ సమాచార హక్కు చట్టం కానీ అనేక చట్టాలు వచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్లాంటి పార్టీ ఈరోజు రావాలని చెప్పి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కూడా చెప్తా ఉన్నారు కూటమి ఒక లేక ఇది ఈరోజు బీజేపీ లేకుంటే జనసేన తెలుగుదేశం పార్టీలను ఏకమై మేము జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నామని చెప్పి అంటారు. ఇదంతా పెచ్చబద్ధం. అంటే బీజేపీ అంటేనే ఈరోజు మొత్తం కూడా నరేంద్ర మోడీకి అనుకూలమైన పద్ధతులు ఉంటారు తప్ప ఏ ఒక్కరు వ్యతిరేకం కాదు. ఇది పైకి మాత్రం నటించే కపట నాటకం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు నేను సంక్షేమ ఫలాలు ఇచ్చినాను కాబట్టి ఉచితాలు ఇచ్చినాను కాబట్టి ఓట్లు వేస్తానని చెప్పి అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వాలు సాగనంపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క అభ్యర్థులు కూడా గెలిపించాలని చెప్పి మేము ఎందుకంటున్నాం. ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో కూడా చూస్తే ఏ ఒక్కరు కూడా ఈరోజు ప్రశ్నించేటువంటి గొంతుగా లేదు. ఈరోజు మొత్తం సాగిలపడి మా నాయకుడు చెప్తే వాళ్ళ కింద మేము పనిచేస్తామనేటువంటి పద్ధతిలో ఈరోజు లెటర్ ప్యాడ్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ నియోజకవర్గంలో. అంటే పేరు మాత్రమే ఈరోజు ఎమ్మెల్యేలుగా కూడా తప్పనిచ్చి అధికారం మొత్తం కూడా ఎవరి చేతుల్లో ఉందో మనకు అందరూ తెలుసు. పెత్తందారుల చేతుల్లో అగ్రవర్ణాల చేతుల్లో ఈరోజు పూర్తి స్థాయిలో గెలిపింది. మరి మేము కూడా చెప్తా ఉన్నాం అట్లా కాదు. ఒక ఎస్సీ రిజర్వ్డ్లో మరి ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్సీలో అట్లాంటి ఎమ్మెల్యే ఎవరైతే గెలుస్తారో వారు రేపు అసెంబ్లీలో కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు బెస్ట్ అండ్ బెటర్ దాని క్యాండిడేట్ మన విజయజ్యోతి మేడం గారు. ఎందుకు చెప్తున్నట్టు ఆ మాటలకు ఈరోజు ఈ క్యాండిడేట్లు అంటే అటు ఉమ్మడి కూటమి అభ్యర్థి కావచ్చు లేకపోతే అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి కావచ్చు ఎవరు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ ప్రశ్నించేటువంటి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇది కావాలా మాకు ఈ గ్రాంట్ కావాలని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈరోజు మాట్లాడేటువంటి గొంతుగా మనం ఈరోజు ప్రజాస్వామిక వాదులు మేధావులు అందరూ కూడా ఐక్యమై ఈరోజు ఇట్లాంటి వారిని అసెంబ్లీలోకి పంపించాల్సిన అవసరం ఉంది. అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ నియోజకవర్గంలో మాకున్నటువంటి అన్ని మండలాల్లో మా పార్టీ శ్రేణులను నాయకులందరినీ కూడా కదిలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. నిన్న కూడా శర్మిలమ్మ గారు కడప కూడా రావడం జరిగింది. మా పార్టీ జిల్లా కార్యదర్శి కాబట్టి గాలి చంద్ర గారు కూడా పోవడం జరిగింది. అయితే అనౌన్స్మెంట్ పూర్తి స్థాయి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ప్రచార కార్యక్రమం కూడా శ్రీకారం చుడతామని చెప్పి మరి ఏది ఏమైనా కూడా ఈ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు ఎలాంటి ఇది లేకుండా సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.